నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ కరానీ స్పైసెస్ వారవా వంటలు పవర్డ్ బై ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హడ్సన్ కర్డ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం మనం వంకాయ ములక్కాయ అయితే ఈరోజు ఒక కొత్త పప్పు. ఇదివరకు కూడా ఈ పప్పు చేశాను. దీన్ని మట్కీ దాల్ అంటారు, మట్కా దాల్ అంటారు. ఇది నిజానికి చెప్పాలంటే మన కందుల జాతికి చెందింది. కొంచెం అడవి కందుల్లా చిన్నగా వస్తాయి. ఈ కందులని మనం చక్కగా కొంచెం వేయించుకొని తర్వాత నీళ్ళల్లో ఉడికించుకొని మనం వంకాయ ములక్కాయ కూర చేసి అందులో వేసుకుంటారు. ఈ చిట్టి చిట్టి కందులని ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా వాడతారు. వీటిని కొంచెం మొలకలెత్తిన తర్వాత దీంతో రకరకాల కూరల్లో చేస్తారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైతే కొత్త కూరగాయలు కనిపిస్తాయో తప్పకుండా తీసుకురండి. మరి ఇంటర్నెట్ ద్వారా చూస్తారా, లేకపోతే పక్క వాళ్ళని అడుగుతారా, లేకపోతే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని అడగండి. ఏం చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా తీసుకొచ్చి మీరు కొంచెం తెచ్చుకొని కూర చేసుకోండి. అలాగే పప్పుల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఆ పప్పులు కూడా మీకు కొత్తవి కనిపిస్తే తప్పకుండా కొనుక్కొచ్చి దాంతో మరి ఏదన్నా పప్పు కూర చేసుకొని తినండి. ఈ దాల్ని మనం కూరగాయలతో వాటితే చేస్తే బాగుంటుంది. మరి దీన్ని లైట్గా వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. తర్వాత నీళ్ళల్లో సపరేట్గా ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే ఈ పప్పు ఉడకకుండా మన కూరలో పాటు గట్టిగా ఉండకుండా సపరేట్గా ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం సేపు వేగిన తర్వాత ఈ నీళ్ళల్లో వేసి ఉడికించుకుందాం. దీన్ని ఇక్కడ ఉడుకుతున్న ఈ నీళ్ళల్లో వేసేద్దాం. వేసి చక్కగా దీన్ని ఉడికించుకుందాం. ఇదే ప్యాన్లో పప్పు అక్కడ ఉడుకుతుంది. ఇదే ప్యాన్లో మనం మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఈరోజు ఈ వంటకం స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో మరి నూనె, ఎటువంటి కూరగాయలు చేసినా మంచి సువాసన ఆ కూరగాయలు బయటికి రావడానికి మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే న్యూట్రల్ ఫ్లేవర్గా ఉంటుంది. మన కూరలు టేస్టీగా ఉంటాయి, అందులో హెల్తీగా కూడా ఉంటాయి. అంతేకాకుండా పూరీలు, పకోడీలు, బజ్జీలు ఇవన్నీ చేసుకున్నప్పుడు మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రై చేస్తే చాలా లైట్గా వస్తాయి, చాలా ఫేమస్. ఈ నూనె వేసేసుకొని చక్కగా మనం దీంట్లో ఆవాల తాలింపు వేసి మరి స్టార్ట్ చేద్దాం. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఒక పక్క ఉల్లిపాయలు, ఒక పక్క కరివేపాకు కూడా వేసేసుకుందాం. దీన్ని చక్కగా వేయించుకుందాం. దీంట్లో మనం కొంచెం అంత ఉప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఉప్పు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని వేగనిద్దాం. మన ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ములక్కాయ ముక్కలు, ములక్కాడ వంకాయలు కూడా మంచి కాంబినేషన్. ములక్కాయ, ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా మనం మార్కెట్లో దొరికే రకరకాల పప్పులతోటి తెలియకపోతే దాన్ని మనం ఏదన్నా కూరగాయలతో పప్పు రూపంలో వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన కూర, ఇప్పుడు ములక్కాడతో కూడా ఏదన్నా పప్పు ఉడకపెట్టి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ ములక్కాడ కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కట్ చేసి నీళ్ళల్లో పెట్టుకున్నాం. నీళ్ళల్లో మనం ఈ వంకాయల్ని వేసేటప్పుడు కొంచెం ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసి పెడితే మనకి వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా కాపాడుతుంది. వంకాయ ముక్కలైనా, బంగాళదుంప ముక్కలైనా, యాపిల్ పండైనా కొంచెం అంత గాలి తాకితే నల్లగా వస్తుంది. ఇదే నూనెలో మనం చక్కగా ఈ ముక్కలన్నీ వేసి మూత పెట్టి స్లోగా కుక్ చేసుకుందాం. ఎందుకంటే మనం పప్పు ఉడకడానికి చాలా టైం ఉంది. ఈ లోపల మన కూర కూడా రెడీ అయిపోతుంది. కావాలంటే ఇందులో కొన్ని నీళ్లు కూడా పోసి ఈ వంకాయ ములక్కాయ చక్కగా ఉడకనిద్దాం. ములక్కాడ వంకాయ చక్కగా ఉడుకుతోంది. ఇందులో మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. మనం ఏ పప్పు కూర చేసినా అందులో కొంచెం టమాటా వేస్తే బాగుంటుంది. ఈ పప్పు పొట్టుతో సహా ఉంది కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇందులో మనం కారం కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి దీన్ని ఈ టమాటా ఇదంతా ఇంకొక 2-3 నిమిషాలు దీంతో పాటు కుక్ అవుతే ఈ కూరనే టేస్టీగా తయారవుతుంది. కానీ ఈరోజు ఇందులో మనం ఈ మట్కీ దాల్ దీన్ని చక్కగా ఉడికించి ఇందులో వేసుకొని దాన్ని ఎంజాయ్ చేద్దామని
ట్రై చేస్తున్నాం. ఈ దాల్ ఉడకడానికి మరో 5 నిమిషాలు పడుతుంది. ఆ లోపల ఇది కూడా చక్కగా గుజ్జుగా తయారవుతుంది. రెండు కలిపేసుకుందాం. ఉప్పు అడ్జస్ట్ చేసుకుని తినేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఒకటి, మనం రకరకాల పప్పులు కూడా మన కూరల్లో, అది కూడా పప్పులు మనం చేసేటప్పుడు వాటి పొట్టుతో సహా వేసుకున్న పప్పుల్లో మరింత శక్తి ఉంటుంది. వీలైతే ఇవే పప్పుల్ని ఒక 3-4 రోజుల పాటు, మీకు తెలుసు కదా మొలకలు ఎత్తడానికి ఎలా చేయాలో, నీళ్లు మారుస్తూ పెట్టుకొని మొలకలు ఎత్తిన తర్వాత దాన్ని మీరు ఈ కూరల్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. మొలకలు ఎత్తుతున్న గింజల్లో నీళ్లు మార్చకపోతే మనకి కడుపుకి హానికరంగా దాంట్లో బ్యాక్టీరియా కూడా పెరగచ్చు. అందుకని ప్రతిరోజు నీళ్లు చేంజ్ చేస్తూ 4-5 రోజుల్లో చక్కగా మొలకలు వస్తాయి. ఇప్పుడు మన పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపేసుకుందాం. పప్పు కూడా ఉడికిపోయింది. అయితే ఈ పప్పు చక్కగా చితికినట్టు అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అంత కరకరలా ఉన్నా బాగానే ఉంటుంది. చక్కగా దీంట్లో మనం చేసిన ఈ మట్కీ దాల్ని దీంతో పాటు వేసేసుకుందాం. దీంట్లో ఏదో నానబెట్టిన పల్లీలు వేసినట్టుగా ఎలా ఉందో ఇప్పుడు ఈ దాన్ని మనం చక్కగా మన కూరలో వేసి ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. దీంట్లో కొంచెం తేమ తగ్గి మరి దీంట్లో ఉప్పు అంతా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా ఇదే కాదు, కావాలంటే నల్ల శనగలు కూడా దొరుకుతాయి కదా, దాన్ని కూడా మన కూరల్లో వేసుకొని, ముఖ్యంగా పిల్లలుండి మనం వెజిటేరియన్ అయితే ముఖ్యంగా వాళ్ళకి ఏదో రకంగా ప్రోటీన్ వచ్చే విధంగా శనగలు, బఠానీలు, ఇలా రకరకాల పప్పులని మనం కూరల్లో వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఇంకా పడుతుంది. ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ములక్కాడ సరిగ్గా ఉడికిపోయింది. వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీన్ని వడ్డించుకుందాం. కూర చక్కగా రెడీ అయిపోయింది. దీంట్లో కావలసిన అద్భుతమైన ఈ పప్పు వేసుకొని చేసుకున్నాం. సో రకరకాల పప్పులు మనకి మార్కెట్లో దొరికినప్పుడు చూశారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన కాంబినేషన్లో చేసుకొని ఈ పప్పు ఇవన్నీ వేసి మనం కూర తయారు చేసేసుకుందాం. ములక్కాడ, వంకాయ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కూర రెడీగా ఉంది, చేసేసుకుందాం. ఇప్పుడు మరి తినేద్దామా? అయితే దీన్ని మనం ఒక సైడ్ డిష్ లాగా తినొచ్చు. మంచిగా పెరుగు పోసుకొని దీన్నే ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. లేకపోతే దీన్నే మనం అన్నంతో పాటు కలుపుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో పప్పు చెప్పాను కదా, కొంచెం దానాగా ఉంటే బాగుంటుంది. సో మరి ములక్కాడ కూడా ఎలా లేతగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంతైనా మన వంకాయ ములక్కాయ మంచి కాంబినేషన్. టమాటా వేసుకుంటే ఇలా తిందాం. మన ఈ పప్పు వంకాయ, ఇలా రకరకాల పప్పులు మీకు మార్కెట్లో కొత్తవి కనిపించినప్పుడు తీసుకొచ్చుకోండి, కూరల్లో వేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు భార్యవాహని జీవితాన్ని ఆస్వాదించండి. వంకాయతో మట్కా పప్పుతో కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి మన మట్కా దాల్ చక్కగా వేయించుకొని వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి. మరో పక్క ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ములక్కాడ ముక్కలు, పసుపు, వంకాయ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి వంకాయని ములక్కాడని సగం ఉడికిన తర్వాత అందులో టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి చక్కగా ఉడికించుకోవాలి. మనకి చివరిగా ఉడికిన ఆ మట్కా పప్పుని దీంతో పాటు వేసి కొంచెం చిక్కబడేదాకా కుక్ చేసి దీన్ని వేడిగా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు మేతి మటర్ ఈ బిర్యానీకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే దీంట్లో కొబ్బరి, మనకి చక్కగా ఒక మంచి చట్నీ లాగా, మంచి బిర్యానీ లాగా రావడం కోసం ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు, మెంతి కూర వేసినప్పుడు ఆ మెంతి కూర మనకి చక్కగా కనిపిస్తూ పైన లాస్ట్లో వేసుకోవాలి. పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటే రంగు కొంచెం లైట్గా మంచి వస్తుంది, కానీ మనకి తర్వాత ఆ మెంతి కూర ఆ సువాసన చక్కగా తాకుతుంది. ఇప్పుడు 4 వేసుకున్నాం. మరొకటి కావాలంటే ఇందులో ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ జీడిపప్పు తినేటప్పుడు తాకితే నాకు చాలా ఇష్టం. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మనం దీంట్లో జస్ట్ కొంచెం నూనె వేసుకుంటే ఈ గ్రీన్ రంగు రీటైన్ అవుతుంది. ముఖ్యంగా మీరు బాయిల్ చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకుంటే రంగు మారదు. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఇంకొకటి, మన మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో, అంటే ఎండాకాలంలో ఆకుకూరలు తక్కువగా వస్తాయి. వీటిని పెద్దగా పెంచి మనం కూరల్లో వాడుకోవడం కంటే కొన్ని నీళ్లు ఉన్నప్పుడు కొంచెం అంటే చిన్నగా ఇలా మొలిసిన తర్వాత కూరల్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. ముందైతే దీన్ని పేస్ట్ చేసేసుకుందాం, తర్వాత మన బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. చేసుకున్న
ఈ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఈ డిష్ చేయడానికి మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. సో మరి మీ అందరికీ తెలుసు, మనం వడలు చేసుకున్న, పూరీలు చేసుకున్న, అప్పాలు చేసుకున్న న్యూట్రల్ ఫ్లేవర్లో ఉన్న ఆయిల్ చాలా లైట్గా ఉండడం వల్ల మన వంటలు మనం ఏవి చేసుకున్నా లైట్గా వస్తాయి, గ్రీసీగా మన చేతికి అంటకుండా ఉంటాయి. అంతేకాకుండా స్వీట్లు చేసుకున్న ఈ నూనెలో న్యూట్రల్ ఫ్లేవర్ ఉండడం వల్ల పాయసం ఇలాంటివి, హల్వా ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఈ నూనె వాడుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అన్నప్పుడు చక్కగా హ్యాపీగా వాడేసుకుందాం. ఇందులో మనం నూనె మనకు కావాల్సినంత వేసుకుందాం. అయితే హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు ఇవన్నీ వేడెక్కక ముందే ఇందులో వేసుకోవాలి. బాగా వేడెక్కిన నూనెలో చాలామంది వేస్తూ ఉంటారు, అలా వేసి మాడగొట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ గరం మసాలా నూనెలో తక్కువ వేడిలో లైట్గా వేడెక్కుతూ ఉంటే అప్పుడు దీంట్లో ఉన్న ఆ సుగంధ ద్రవ్యాలు ఎందుకు వేసుకుంటాం, మంచి టేస్ట్ రావడం కోసం. అది వేసేది కరెక్ట్గా వేయకపోతే మరి ప్రాబ్లం కదా. ఇప్పుడు చూడండి, ఇందులో నుంచి ఇలా వేయించుకుంటూ ఉంటే మంచి సువాసన బయటకు వస్తుంది. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మనం సాధారణంగా బిర్యానీలు వాటిలలో పొడుగ్గా కట్ చేసి వేసుకుంటాను. ఈ చట్నీ మసాలా వేస్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని, ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం ఈ ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ అక్కర్లేదు, కొంచెం సగం బంగారు రంగు వస్తే చాలు. దీన్ని ఇలా లైట్గా వేయించేసుకుందాం. అయితే ఇందులో ఈ ఆకుకూర అది వేసుకుంటున్నాం. దీంట్లో దీని రంగే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసాం, దాని ఘాటు కూడా దీనికి వస్తుంది. మరి ఉల్లిపాయల్ని ఇలా కేవలం ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇందులో జీడిపప్పు నూనెలో ముందుగా వేసుకున్నా బాగానే ఉండేది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, అయితే అల్లం వెల్లుల్లి ముద్ద నేను ఎప్పుడు చూపించినా ఫస్ట్ నూనెలోనే వేసేసుకుంటూ ఉంటాను. మీరు ఫ్రెష్గా దంచి అప్పటికప్పుడు వేసుకునేటప్పుడైతే మనం కూర ఉడుకుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎవరికి అంత టైం లేదు, ఫాస్ట్గా వంటలు అయిపోవాలి, కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. అందులో ముఖ్యంగా మనం రెడీ చేసి పెట్టుకునేది మన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు, మన పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని పేస్ట్ చేసేసుకున్నాం. దీన్ని ఇందులో వేసేసుకుందాం. మసాలా మనం చక్కగా వేయించుకుంటూ ఇందులో బంగాళదుంప ముక్కలు, ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం టైం పడుతుంది కానీ ఇవి కింద ఉంటాయి. మనము రైస్ అంతా వేసుకునేటప్పుడు ఇవి కింద ఉంటాయి కాబట్టి ఏం పర్లేదు. ఇలా బంగాళదుంపకి మంచి మసాలా తాకుతూ పర్ఫెక్ట్ టేస్ట్ అందజేస్తుంది. ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు అన్నీ వేసుకున్నాం. దీంట్లో టమాటాలు కూడా వేసేసుకున్నాం. మనం ఆలు మేతి మటర్ చేసేటప్పుడు కూడా మన టమాటా ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. టమాటా, ఈ బంగాళదుంప ఇందులో వేసి మనం మూత పెట్టేసి కొంచెం మంట మధ్యస్థంగా పెట్టుకుందాం, ఎందుకంటే కింద ఏది మాడకూడదు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు వేడిగా ఉడుకుతున్నాయి. 1 కప్పుకి 2 కప్పుల చప్పున తీసుకున్నాను. ఇందులో మరి కొంచెం నూనె వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా సరిపడా వేసుకుందాం. అయితే ఈరోజు మనము నీళ్లు వడకట్టే మెథడ్ కాదు, అబ్జార్ప్షన్ మెథడ్ అంటే నీళ్ళని పూర్తిగా వాడేసుకుందాం. ఇందులో ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. అంటే బాస్మతి రైస్ అయ్యేసరికి ఒక్క మితుకు కూడా వేస్ట్ అవ్వకుండా వేసుకుందాం. ఒక్కసారి దీన్ని కలిపేద్దాం. కలిపేసి దీనిపైన మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రైస్ కుక్ అవుతోంది, తర్వాత దీన్ని పైన వేసుకుందాం. ఈ రైస్ బాస్మతి రైస్ బిర్యానీకి చేసేటప్పుడు ఒకటేమో అబ్జార్ప్షన్ మెథడ్, ఒకటి డ్రైనింగ్ మెథడ్. మరి డ్రైనింగ్ మెథడ్ అంటే కొంచెం ఎక్కువగా నీళ్లు తీసుకొని చక్కగా ఉడికిన తర్వాత తీసి వేసేసుకుంటాం. అది చక్కగా పలుకులుగా వస్తుంది. ఈ విధంగా రైస్ని కుక్ చేసి తర్వాత దాన్ని లైట్గా పొడి చేసి దీనిపైన వేసుకోవాలి. ఇక్కడ మన బంగాళదుంప స్లోగా ఈ టమాటా, ఈ మసాలాతోటి కుక్ అవుతుంది. రైస్ వేసే ముందు దీన్ని మరొక్కసారి టేస్ట్ చూసుకుందాం. మన రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన బంగాళదుంప కూడా చక్కగా ఉడికింది. పచ్చి బఠానీలు వేసుకుందాం. అంతేకాకుండా ఈ మెంతి కూర లేతగా ఉన్నదాన్ని మరి 3 సార్లు కడిగేశాను. దీన్ని లైట్గా కట్ చేసి ఈ మెంతి కూర ఇందులో కొంచెం వేసేసుకుందాం. దీన్ని కూడా ఇలా చక్కగా తుంచుకొని ఇందులో వేసుకుందాం. అయితే కొంచెం లాస్ట్లో కొంచెం ఆకుని మనం పైన వేసుకుందాం. మిగతాది దీంట్లో వేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకుందాం. ఈ కూరతో పాటు కుక్ అయి రెడీగా ఉంటుంది. అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఉప్పు అన్నీ ఘాటు, మన మిరపకాయల ఘాటు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు రైస్ కూడా రెడీ ఉంది. 2 నిమిషాల్లో ఇందులో వేసేసుకుందాం. మన రైస్లో
ఈ తేమ కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇలా తీసుకొని మనం దీన్ని పైన చక్కగా వేసేసుకుందాం. ఎప్పుడైనా మన బాస్మతి రైస్ బిర్యానీ లైట్గా రావాలి అంటే ఈ విధంగా దీన్ని పొడి పొడిగా పైన వేసుకోవాలి. అదే కనుక మనం రైస్ దాంట్లోనే వేసి ఉడకబెట్టుకుంటే ఇంత పొడి పొడిగా రాదు. ఇప్పుడు దాంట్లో ఉన్న తేమంతా చక్కగా పీల్చుకోవడం కోసం, అంతేకాకుండా మనం కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు కూడా ఈ విధంగా వేసుకుందాం. బిర్యానీ అని చెప్పుకునే విధంగా చక్కగా ఉంటుంది. ఈ కుంకుమ పువ్వు నీళ్లు వేసి చేసుకుందాం. ఇప్పుడు మనం మిగిలిన ఈ మెంతి కూర ఆకుని ఈ విధంగా జల్లేసుకుందాం. లాస్ట్లో బిర్యానీ ఏదన్నా అవనివ్వండి, దీంట్లో కొంచెం అంతా ఆ నెయ్యి వేసుకుంటే కానీ ఆ సంతృప్తి ఉండదు. అంతేకాకుండా మన రైస్ మెరుస్తూ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చాలు ఈ మాత్రం పర్ఫెక్ట్. ఒక 2 చెంచాల నెయ్యి వేసాను. మరి దీనిపైన మూత పెట్టేద్దాం. స్లో మంటలో ఒక 3 నిమిషాలు ఆన్ చేసుకుందాం. దీంట్లో కావాలంటే మీరు నిమ్మకాయ జ్యూస్ ఈ విధంగా పిండేసేయండి. ఒక 3 నిమిషాలు స్లోగా దీన్ని మగ్గనివ్వండి. అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ అద్భుతమైన బిర్యానీ రెడీ. ఆహా, ఆ సువాసనలోనే చూడండి, ఎంతో సింపుల్గా చేసిన దీంట్లో కూడా మన బంగాళదుంప కింద మనం ఏది చేసుకున్నా కొంచెం ప్రేమ శ్రద్ధ ఉండాలి పనిపై. అప్పుడే మన వంటలు ఈ విధంగా చక్కగా వస్తాయి. మన రైస్ మీరు చూస్తే ఇంత పలుకులుగా మన ఇంట్లో చేస్తే ఇంత పర్ఫెక్ట్గా రాదు, చూడ్డానికి కళ్ళకి ఇంత విందుగా ఉండదు అనుకుంటారా? ఎప్పుడు చేసినా ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ట్రై మాత్రం స్టార్ట్ చేయాలి. అంటే ఒక్కసారి ట్రై చేస్తే ఇక మీ బిర్యానీ ఎప్పుడు ఈ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తారు కదా. సో మరి టేస్ట్ చేసేద్దామా? బంగాళదుంప కూడా చక్కగా చూడండి, ఇలా బంగాళదుంప ముక్క తీస్తే దానికి బోల్డ్ అంతా మసాలా అంతా చక్కగా ఉన్నప్పుడు మనం దీంట్లో రైతా, పెరుగు మీకు నచ్చింది ఏదన్నా వేసుకోండి. తింటే ఇక అనాల్సిందే వారేవా. ఓ పక్క వేడి, దాని పక్కన ఆ మెంతి కూర సువాసనతో భలే అద్దిరిపోయింది. ఎంత బాగుందంటే మీరు చేసుకొని తింటే మీకు తెలుస్తుంది. ఆ కొబ్బరి వేయడం వల్ల కూడా దీనికి మంచి రుచి వచ్చింది. మెంతి కూర చక్కగా నూడిల్స్లా కూడా దీంట్లో ఉండే భలే పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలా చేసుకోండి, తినండి, వారేవా అని ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడే నా ఈ షో సక్సెస్. సో తప్పకుండా చేసుకుంటారు కదా. అదిరిపోయింది. మేతి ఆలు పులావ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయ, అలాగే కొబ్బరి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి దాంట్లో గరం మసాలా హోల్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, ఉప్పు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా తయారు చేసిన పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకొని బంగాళదుంప కొంచెం సేపు కుక్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి చక్కగా కుక్ చేయాలి. మరొక ప్యాన్లో నీళ్లు, ఉప్పు, నూనె వేసి చక్కగా ఉడుకుతున్నప్పుడు రైస్ వేసి అబ్జార్ప్షన్ మెథడ్లో కుక్ చేసుకోవాలి. రైస్ రెడీ అయిన తర్వాత ఉడుకుతున్న బంగాళదుంప మిశ్రమంలో పచ్చి బఠానీ వేసుకొని అలాగే మెంతి కూరను కూడా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత పైన రైస్ వేసి అలాగే కుంకుమ పువ్వు నీళ్లు, దానిపై మరికొంచెం మెంతి కూర, నెయ్యి వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వేడి వేడిగా మనం రైతా, పెరుగు దేంతో వడ్డించుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మీ ఇంట్లో స్పెషల్ రెసిపీస్ మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.